ఫెస్టివల్ రోజు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇంక ఫెస్టివల్ కాబట్టి మా మమ్మీ మాకు పూజ చేసుకుంటున్నారు. ఇంకా నాకు క్రాకర్స్ అక్కడ బేల్చేద్దంటే మా మమ్మీ ఇంకా బయట వచ్చేసాను. ఇంకా నా డ్రెస్ చూసి చాలా మంది షాక్ అయ్యారు, ఏమి ఈ డ్రెస్ అని. ఇంకా వేరే అన్న వచ్చాడంటే ఇంకా అన్నతో బయట వెళ్ళాను. బయటికి పోదామని ప్లాన్ వేసాము, ఇంకా అలా అండర్ ఫ్లాప్ అయింది. వీడేదో చెప్తా అంటేనండి. ఇంకా నేను మా అన్నోళ్ళు ఇక థియేటర్ లో ఆయుధ పూజ అంటే ఇంకా దానికి కావాల్సిన చెట్లు తెచ్చి దానికి వెళ్తా ఉన్నాము. ఇక్కడే మెయిన్ ట్విస్ట్లు. ఇంకా అలా వీడు వచ్చాడు. వీడు పండగ అయినా కూడా వీడు స్నానం చేయడు, ఎప్పుడు చేయట్లేదు, వేరే విషయము. నిద్రలేసి అట్టే వచ్చేసాడు వీడు. ఇంకొచ్చే దీపావళికి ఏం చేస్తాడేమో స్నానం వీడు. ఇంకా అలా అక్కడ తిరిగే ప్రతి క్షణం ఒకటే భయం, పాములు ఎక్కడొచ్చి కొరికేస్తాయని. అసలు నా లైఫ్ లో ఫస్ట్ దీపావళి అంటే ఇదే. అసలు ఒక్క ఎంజాయ్మెంట్ అనేదే లేదు ఈ దీపావళికి. ఇంకా అలా పెద్ద యుద్ధమే చేసి ఇంకా అలా తీసుకొని ఇంకా అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయ్యాము. అసలు దీపావళి అంటే చిన్నప్పుడు ఉన్నంత ఎంజాయ్మెంట్ ఇప్పుడు అసలు లేదు. ఇంకా అలా తీసుకొచ్చి కూడా కట్టేసాము. మనం కట్టలేదు అనుకోండి, అది వేరే విషయం. ఇంకా మా మమ్మీ క్యాండిల్స్ తీసుకొని రమ్మంటే ఇంకా మా మమ్మీకి చేసి క్యాండిల్స్ ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాను. కానీ స్కూటీలో మాత్రం భయంకరమైన వైబ్ ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడ నుంచి నేను మా అన్నోళ్ళు మళ్ళీ స్టార్ట్ అయ్యాము యుద్ధానికి. ఎందుకంటే దాంట్లో ఒక టీవీ పోయిందంట, అందువల్ల దాన్ని తీసుకొచ్చేదానికి ఇంకోసారి వెళ్ళాము. అక్కడ వీడియో షూట్ చేయలేదు కానీ మళ్ళీ తీసుకొచ్చాము. ఇంకా ఫెస్టివల్ కాబట్టి ఫొటోస్ వీడియోస్ తీసుకునే నేను మా అన్న స్టార్ట్ అయ్యాము. ఇంకా నా పేజ్ లో ఉంది. సరే అయితే ఇన్స్టాలో ఫాలో చేసుకొని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి.